హాయ్ అండి. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఎలా చేయాలి హెల్తీగా అనేది నేర్చుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని దోరగా వేయించుకొని, ఇది మీడియం ఫ్లేమ్లో అయితే మంచిది, బాగా వేగుతుంది. బాగా వేయించుకొని తీసి పెట్టుకొని, ఇప్పుడు అదే ప్యాన్లో శనగపప్పు వేసుకొని ఒక స్పూను బాగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. కావాలంటే ఇందులోకే మీరు మిగతావి కూడా యాడ్ చేసుకోవచ్చు. మినప్పప్పు అంటే నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరైతే ఉద్దిపప్పు అలాగే దొరుకుతుంది, అది కావాలన్నా కూడా వాడుకోవచ్చు. అది అయ్యాక అది వేయించిన తర్వాత జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర ఒక స్పూను తీసుకొని వేయించుకున్నాను బాగా దోరగా. తర్వాత 2 స్పూన్ల ధనియాలు 2 స్పూన్ల ధనియాలు తీసుకొని దోరగా వేయించుకొని, ఎక్కువ మంట పెడితే మాడిపోతాయండి, చూసుకొని మెల్లగా వేయించుకోండి, ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని. తర్వాత మిరపకాయలు మీ టేస్ట్కి అనుగుణంగా, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి, ఎంత కావాలో అంత తీసుకొని వేయించుకోండి. ఇది కరివేపాకు నేను ఇందులో యాడ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకని కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకు బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త చింతపండు కలుపుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేయడం అంతే. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ హెల్తీ రెసిపీ రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.